నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తమిళనాడులో స్వామిమలై క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్. అనిల్ పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో ఫిర్యాదు చేశా పృథ్వీరాజ్. వల్లభనేని వంశీపై కిడ్నాప్ దాడి కేసు కృష్ణలంక పిఎస్లో వంశీని విచారిస్తున్న పోలీసులు. సిఐడి కేసుల్లో తులసిబాబుకు ఫీజు 48 లక్షలు, ఏసీబీకి లేఖ రాస్తా రఘురామకృష్ణంరాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయని కామేపల్లి తులసిబాబును సిఐడి కేసుల్లో లీగల్ అసిస్టెంట్గా నియమించి 48 లక్షలు చెల్లించడంపై విచారణ కోసం ఏసీబీకి లేఖ రాయనున్నట్టు ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు తెలిపారు. తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట 164 స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఆయన బుధవారం గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. రోజు నా కస్టోడియల్ టార్చర్ మే 14 రాత్రి ఇదే గుంటూరులో, ఇక్కడికి కొత్తపేట దూరం ఉంటుందా సిఐడి వాళ్ళ ఆఫీసు, సో అక్కడ ఆ రోజు నన్ను ఎలాగ కొట్టిన విధానం పెట్టిదనినా అనేది 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చా. అది ముఖ్యంగా పర్పస్. అది తర్వాత మరి నిన్న ఏపీ హైకోర్టులో తులసిబాబు బెయిల్ గురించి, లేదంటే మొన్న విజయ్ పాల్ లోవర్ కోర్టులో, జిల్లా కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. అప్పుడు ఒక తెలిసిన కొత్త విషయం ఏంటంటే, సునీల్ కుమార్ అండ్ తులసిబాబు వీరి అనుబంధం, దాని గురించి చాలా స్పష్టంగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. అది తులసిబాబుది 2026 అక్టోబర్, అంటే 6/10/2020లో ఈయనకి ఒక ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు అవసరం వచ్చింది. ఆయన తులసిబాబుని ఇంకొక కిరణ్ అనే ఇంకో అతన్ని లీగల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఒక పేరు పెట్టి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ తులసిబాబు అన్న అతనికి అసలు ఈజ్ అడ్వకేట్ కాదు, లా చదువుకున్నంత మాత్రాన అడ్వకేట్ ఎవరు. సో అంచేత అడ్వకేట్ కానీ తులసిబాబుని తీసుకున్నందుకు సో అతన్ని ఎన్రోల్ చేయించారు. ఇప్పుడు 2021 నా కస్టడీ టార్చర్ అన్ని అయ్యాక 2021 అక్టోబర్ లో ఇక్కడ బార్ కౌన్సిల్ ఎన్రోల్ చేయించారు. బట్ ప్రాక్టీస్ చేయాలంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఒకటి రాయాలి, ఏబిఎం అని. ఆ ఎగ్జామ్ రాయాల. అది 2023 మేలో ఆ ఎగ్జామ్ చేశాడు అతను. అప్పుడు దాకా కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి లేదు అతను. సరే, ఇది ఇలా ఉండగా 2021లో ఆయన ₹1 కోటి డబ్బులు కావాలి నా లీగల్ విచారణలకు వాటికి. అతన్ని అపాయింట్ చేసినప్పుడు హైకోర్టులో ట్రయల్ అది కండక్ట్ చేయడానికి అవసరం ఉంటుందని అపాయింట్ చేశాడు. హైకోర్టులో ట్రయల్ ఉండదు, ట్రయల్ కోర్ట్స్ లోనే, జిల్లా కోర్టులోనే ట్రయల్ ఉంటుంది తప్ప హైకోర్టులో ట్రయల్ ఉండదు. సో ట్రయలే ఉండని హైకోర్టుకి ట్రయల్ కోసం తులసిబాబుని ఎంపిక చేసుకుని తర్వాత ₹1 కోటి డబ్బు అడిగినప్పుడు సుప్రీం కోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ కి, సీనియర్ అడ్వకేట్స్ కి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన అడిగిందే తడవగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చింది. ఆయన ఇచ్చిందే తడవగా నవంబర్ లో డబ్బులు ఇస్తే ఫిబ్రవరిలో ఒకే రోజు 12 కేసులు. ఆ 12 కేసులు అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ ఉన్నాయి, వీళ్ళు దందా చేసిన కేసులన్నీ. అందులో నాదొకటి 7వ నెంబరు నా కేసు. ఇవన్నిటికి ఒకే రోజు 48 లక్షలు. అప్పటికి ప్రాక్టీస్ చేయడానికి అర్హత లేని వ్యక్తికి ఈ సునీల్ కుమార్ 48 లక్షలు. ఆ మిగిలిన దాంట్లో ఇంకో 48 లక్షలు ఇంకో పేరు మీద. అతని వివరాలు నేను పూర్తిగా తెలుసుకోలేదు, కానీ అతను కూడా ఇలాగే మరి చెట్టు కింద ప్లేడర్ కూడా కాదు, ఎందుకంటే ప్లేడరే కాదు అతను. అటువంటి వాళ్ళకి ఆ ₹1 కోటి స్వాహా చేయడం జరిగింది. నేను కూడా ఒక లేఖ కూడా రాస్తున్నాను ఏసీబీకి. ఇంత బ్లేటెంట్ గా ఒక న్యాయవాది కాని వ్యక్తికి న్యాయ సలహాదారుడిగా పెట్టుకుని గవర్నమెంట్ కి ఏమో సుప్రీంకోర్టు ఫీజులు అని చెప్పి అదే అమౌంట్ ని వీళ్ళకి ఇచ్చేయటం,
న్యాయవాది కాని వాడికి ఇచ్చేటు అన్యాయం అనే పాయింట్ మీద ఇది కరప్షన్ కింద వస్తుంది. ఈ కరప్షన్ మీద విచారణ జరపాలి అని చెప్పి ఒక లేఖ కూడా నేను ఏసీబీకి సమర్పిస్తున్నా. సస్పెన్షన్ కూడా చేయకుండా జీతం ఇస్తూ ఉంటే ఈ పాలన్ కంపెనీ వీళ్ళెవరో నోరు ఇప్పట్లా. ఎవరైనా ఎందుకు ఇప్పుతారు నోరు? అతను ఏదో చెప్తాడు మనం అంటే భయంరా, ఎందుకంటే ఆ మధ్యన వీళ్ళకు అసోసియేషన్ ఉంది కదా ఇతనికి, అంబేద్కర్ ఇండియా మిషన్, దాని వైస్ ప్రెసిడెంట్ తాయిక్వాండో శ్రీను అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు హిందూ పేపర్ లో, చదివా ఇందాక నేను. అందులో మా జోలికి వస్తే ప్రభుత్వాన్ని కదిపేస్తా ఉన్నట్టుగా ఎయిమ్ తరఫున ఆ తాయిక్వాండో శ్రీను అన్నోడు ప్రశ్నించాడు. 2 రోజులుగా వైకాపా సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని నటుడు పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులతో వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్, మెసేజ్లతో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడారు. వీళ్ళందరి మీద సైబరాబాద్ లో మేము పెట్టాము కంప్లైంట్. సినిమా ప్రమోట్ చేయడానికి కమెడీ అన్న రకరకాలుగా మాట్లాడతారు. చాలా వేదికల మీద చాలా మంది మాట్లాడారు. వాడి మాట గట్టిగా ఉంటుంది. మేము ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చాం. ఇటుకారం ఉంటుంది. ఫస్ట్ వేసినప్పుడు 100 గొర్రెలు ఉండాలి. లాస్ట్కి వచ్చేటప్పుడు ఏంటంటే గొర్రెలు ఏమైందంటే అది సెటారికల్ గా నేను మాట్లాడాను. అంతేగాని సినిమా లేదు. అది సినిమాలో గొర్రెలు ఉంటాయి, 11 అనేది లేదు. వాళ్ళు ముచ్చారో లేదో తర్వాత యూత్ అంటాం. ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా ఎత్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాను. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి, సూపర్ హిట్, నేను చూడొద్దు సినిమా అంట, మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈ రోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. వెరీ హ్యాపీ. ఇది ఎందుకు మధ్యలో. సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ చేస్తాం. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగా ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. అప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నాడు, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అంటారు. 11 అంటే మీకు ఎందుకు అంత వణుకు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం. మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. పృథ్వీరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు. ఆలయాల సందర్శనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం ఆయన తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రాన్ని చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కుమారస్వామిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట ఆయన కుమారుడు అకిరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.
కిడ్నాప్ బెదిరింపు దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా విజయవాడకు తరలించారు. తొలుత విజయవాడ భవానీపురం పిఎస్కు ఆయనను తీసుకెళ్లారు. అనంతరం వాహనాన్ని మార్చి ఆయనను అక్కడి నుంచి 2-3 మార్గాల్లో తీసుకెళ్తూ చివరకు కృష్ణలంక పిఎస్కు తరలించారు. కృష్ణలంక పిఎస్లో ప్రస్తుతం ఆయనను విచారిస్తూ ఉన్నారు. గంట నుంచి ఆయన విచారణ కొనసాగుతుంది. కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. వల్లభనేని వంశీ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పటికే తోపడినట్టు సమాచారం అందించారు పోలీసులు. అక్కడ విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని, అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఓ పక్క అప్పుడే ఇంకా ఎండాకాలం రాలేదు కానీ పవర్ కట్లు స్టార్ట్ అయిపోయాయి. ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయేవి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు. మళ్ళీ ఆ రిపోర్టులను వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు అర్థం అవ్వట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి జరుగుతుందో, రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఉదయం కూడా చూసాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం, మళ్ళీ చేస్తాం. ఫ్రీ హోల్డింగ్ అన్నారు. ఓ అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయేవి. వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ హోల్డ్ చేశారు. అవన్నీ ఆపుతాము అన్నారు. ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా ముయ్యమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి, ఊరి పేర్లు ఇమ్మనండి. లే అది చెప్పే ధైర్యం చేయరు. ఎందుకని లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి తెదేపా నేత బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయని బీటెక్ రవి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం ముసల్రెడ్డి గారి పల్లెలో మినీ గోకులం షెడ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వివేక హత్య కేసులో రాజీలేని పోరాటం చేస్తున్న సునీత విజయం సాధిస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డి కేసులో పురోగతి 2 days బ్యాక్ అవినాష్ రెడ్డి గాని భాస్కర్ రెడ్డి వాళ్ళు దస్తగిరిని సాక్షిగా మీరు పరిగణలోకి తీసుకున్నారు. అది నైతికంగా తప్పంటూ ఒకటేదో పిటిషన్ వేశారు. దాని మీద దస్తగిరికి సిబిఐ వాళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయి. దస్తగిరి కూడా ఆయన లాయర్ ఆయన పెట్టుకుని ఫైట్ చేస్తా ఉన్నారు. ఇది అవినాష్ రెడ్డి వాళ్ళ వైపు నుంచి ఒకవైపు. కానీ సునీతమ్మ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలి, అప్పుడు ప్రభుత్వం అధికారులను తప్పుదోవ పట్టించి మోసం చేసి వీళ్ళు సుప్రీంకోర్టులో కానీ ఇంకో చోట బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకునేప్పుడు బెయిల్ కండిషన్స్ లో ఏముందంటే విట్నెస్లను ప్రధానంగా సాక్షులను ప్రలోభ పెట్టడం కానీ సాక్షులను బెదిరించడం కానీ చేయకూడదనే ఒక కండిషన్ తో వాళ్ళు ఈరోజు బెయిల్ మీద ఉన్నారు. కానీ నిన్న చూస్తే దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి చైతన్య రెడ్డి ఆల్రెడీ దస్తగిరి ఉండే సబ్ జైలుకు పోయి అతన్ని బెదిరించినట్టు ఆ ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ చైతన్య రెడ్డి అక్కడికి రావడము ఇవన్నీ వాస్తవమని అప్పుడు ఆల్రెడీ నేను కూడా రిమాండ్ ప్రిజన్ గా ఉన్నాను. నన్ను కూడా అడిగారు, నేను కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని బేరీజ్ వేసుకుని ఆ దాంట్లో అతను వచ్చి బెదిరించిన మాట వాస్తవమే అయినప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ సునీతమ్మ గారు వేసినప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవిడెన్షియల్ అంతా కూడా అక్కడ ఉపయోగపడి వాళ్లకు శంకరెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఏదైతే బెయిల్ కండిషన్ లో సాక్షులను భయపెట్టకూడదు, ప్రభావితం చేయకూడదు అనే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ ను వాళ్ళు వైలేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి అయితే తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో తప్పు చేశాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పేటరేగిపోయారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారని, కక్షపూరితంగా రాజకీయాలు చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్లమని రవీంద్ర అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈ రోజు ఒక దళిత సోదరుడిని గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపేమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్ లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులు. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో, ఇవాళ సొంత బాబాయ్ని ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. మీరు మాట్లాడే అర్హత మీకుందా? మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టొచ్చు. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో గాని అరాచకాల్లో గాని భాగస్వాములయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాను.
రాష్ట్రంలోని పాత్రికేయుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు గురువారం పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాత్రికేయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పాత్రికేయుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సకాలంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. చాలా చేసే కూడా నేను ఒప్పుకున్నాను. గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టడంలో మీరు ఇంతవరకు పట్టించుకోలేదని జరిగింది. నేను చెప్పమంటే మీకు కుటుంబ సభలో మొత్తం చదివి వినిపించాను. మీరే ఇబ్బందులు పడ్డారు అవన్నీ చెప్పండి. కానీ మాకు గౌరవం పెంచారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో ముఖ్యమంత్రి అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టేవాళ్ళు. ఈ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 2014 19 మధ్య నేను నెలకి ఒక 10 సార్లు 15 సార్లు ఏదో పనిగా సచివాలయానికి వెళ్ళేవాడు. 19 నుంచి 24 మధ్య 2 సార్లు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఈ ఎందుకంటే మంత్రులు ముఖ్యమంత్రి అంతా ఆలోచిస్తున్నారు. శాఖలు అధికారులు మాకు సంబంధించిన పనులు కూడా అందువల్ల మాకు ఆయా ప్రెస్ కాన్ఫరెన్స్ లు ఏ మంత్రి అయినా మీడియా భాగాన్ని పక్కడం అంతా గౌరవం బాగానే ఉంది. పనులు మాత్రం ఒక్కటి కూడా కావాలి. నేను ప్రధానంగా దృష్టి చేసుకొచ్చేది అక్రిడేషన్ సమస్య. 2019లో వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చారు. ఈ రాష్ట్రంలో 23,000 మందికి అక్రిడేషన్ ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఆ ప్రభుత్వం దాన్ని 9,000 కుదించింది. వివిధ రకాల నిబంధనలు పెట్టి తనకు అనుకూలంగా వివిధ రకాల కారణాలు చాలా మంది ప్రధాన పత్రికలు ఛానల్స్ అప్డేట్స్ లేకుండా చేశారు. ఇప్పుడు తెలియదు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వారసత్వం కోసం మనవడు కావాలని వ్యాఖ్యానించారు. వీటిని కేఏ పాల్ ఖండించారు. ఆడపిల్లలు వారసులు కారా? తొలి ప్రధాని నెహ్రూకు వారసురాలుగా అత్యద్భుతంగా పనిచేసిన మాజీ పీఎం ఇందిరాగాంధీ గురించి వినలేదా అంటూ ప్రశ్నించారు. పద్మభూషణ్ మాజీ ఎంపీ అయిన వీరు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిరంజీవి పలికిన మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు మనవరాలు పుట్టింది, మనవడు పుడితే బాగుండు. అరే 75 కోట్ల మంది మహిళలు ఈ దేశంలో ఉంటుండగా తల్లులు, చెల్లెలు, అక్కలు ఎంతో గౌరవించిన మన సమాజంలో ఒక పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని, మహిళల్ని కిందపరిచినట్టు మాట్లాడడం కాదా? ఇప్పటికే కట్నాలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు, పిల్లలు కూడా చంపిస్తుంటే తల్లిదండ్రులు మనం ఖండించవలసింది పొగ, వాళ్ళని కండోన్ చేయడమే కదా ఇది. వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి. మహిళా కుటుంబాలందరికీ తల్లి లేనిదే పిల్ల లేదురా బాబు, తెలుసుకోరా చిరంజీవి ఏం మాట్లాడుతున్నావు? నాకు దేవుడు 2 కూతుర్లు ఇచ్చాడు, గర్వపడ్డాను. తర్వాత కొడుకునిచ్చాడు, నేను అడగలే. దేవుడు ఇచ్చిందే మనం తీసుకోవాలి. అదే ప్రసాదం, అదే భాగ్యం. మోపిదేవి వారిపు వద్ద పండిస్తున్న క్యాబేజీకి గిట్టుబాటు ధర లేదని, కొనేవారు కూడా కరువయ్యారని రైతులు సింహాద్రి, రంజిత్ బాబు, శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం క్యాబేజీ తోటలను రోటావేటర్తో తొక్కించి వేశారు. వారు మాట్లాడుతూ ఎకరానికి 60,000 ఖర్చు పెట్టి పంట సాగు చేశామన్నారు. కొనేవారు లేక పంటను తొక్కించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఆయన కూడా నా పేరు శ్రీహరి, మోపిదేవి మండలం. నేను క్యాబేజీ 4 ఎకరాలు వేసాను. వేసి ఈ వరద పోయిన తర్వాత ఈ నారులు ఒకసారి టైట్ వచ్చి నారులు దొరక్క మదనపల్లి నుంచి తెప్పించాను. నేను మదనపల్లి నుంచి 60 పైసలు 70 పైసలు మధ్యలో రకరకాలుగా మనం తీసుకున్న నారును బట్టి ఇచ్చారు. నారు ఏదో రకంగా తెచ్చి నారు నాటినా కానీ ఎకరానికి 45 నుంచి 60,000 వరకు ఖర్చు వచ్చిందండి. మొత్తం ఏ ఖర్చు ఉన్నా కానీ చివరికి వచ్చేసరికి అది 50,000 కాదు కదా, 40,000 కొనేవాళ్ళు కూడా లేకుండా పోయింది. నేనైతే ముందే రోటోవేటర్ వేసాను. ఈ మార్కెట్ ఒడిదొడుకులు ఇది నడవట్లేదని చెప్పి రోటోవేటర్ వేసి వేరే పైరుకి ఆల్టర్నేటివ్ చూసుకున్నాం. ఇక ఆల్టర్నేటివ్ లేక కూడా అలా వదిలేసిన చేలు చాలా ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ ఎవరో ఏమి చేయలేని పరిస్థితిలో ఇవాళ రోటోవేటర్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. ప్రభుత్వం ఆదుకొని గిట్టుబాటు ధర
ఆల్రెడీ గవర్నమెంట్ ఇవన్నీ నోట్ చేసుకున్నారండి. ఇది క్యాబేజీ ఎంత వేసింది ఏంటి అనేది నోట్ చేసుకునే ఉంది గవర్నమెంట్ దగ్గర. దీన్ని బట్టి ఏమన్నా కాంపన్సేషన్ ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.